మీరు అక్కడ ఉండాలి. ఓకేనా, మీరు అక్కడ ఉండాలి ఇలా మనము అంటూ ఉంటాం కదా. ఉండుట అనే దాన్ని మనం బీ ఫామ్తో చెప్తాం. సో ఉండుట అంటే మనం బీ అనేది యాడ్ చేయాలి. మీరు అక్కడ ఉండాలి అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? యూ షుడ్ బి దేర్. ఓకేనా, యూ షుడ్ బి దేర్ అంటే నువ్వు అక్కడ ఉండాలి అని. అతను అక్కడ ఉండాలి అంటే ఎలా చెప్పాలి? హీ షుడ్ బి దేర్. ఇక్కడ మీరు సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటే ఎన్నైనా మాట్లాడవచ్చు. సో ఉండాలి అనే దాన్ని మనం షుడ్ బితో చెప్పొచ్చు. ఓకేనా, షుడ్ బిని యూజ్ చేసి ఇలాంటి సెంటెన్సెస్ మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నేను అక్కడ ఉండగలను. ఓకేనా, నేను అక్కడ ఉండగలను ఇది ఎలా చెప్పొచ్చు? ఐ కెన్ బీ దేర్. ఐ కెన్ బీ దేర్ అంటే నేను అక్కడ ఉండగలను అని. అతను అక్కడ ఉండగలడు అంటే ఎలా చెప్పాలి? హీ కెన్ బీ దేర్. హీ కెన్ బీ దేర్ అంటే అతను అక్కడ ఉండగలడు అని. ఆమె అక్కడ ఉండగలదు అంటే ఎలా చెప్పాలి? షీ కెన్ బీ దేర్. షీ కెన్ బీ దేర్ అంటే ఆమె అక్కడ ఉండగలదు అని. సో కెన్ బీ యూజ్ చేసి